హాయ్ అండి. ఈరోజు ఈ డ్రాప్ షేప్ నెక్ అయితే నేను ఈరోజు చూపించేస్తాను. దీనికి టోటల్ లెంత్ వచ్చేసి మనం 14 తీసుకున్నాం. 14 నుంచి నెక్ ఏమో 3 ఇంచెస్, షోల్డర్ 2 ½ తీసుకున్నాను. ఇప్పుడు పైన మనకి బోట్ నెక్ ఉంది కదా, ఆ రౌండ్ నెక్ కోసం 3 ½ మనం మార్కింగ్ చేసుకుందాం. 3 ½ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా 1 ఇంచ్కి మనం బాక్స్ షేప్లో మనం రౌండ్ నెక్ అనేది గీసేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి కిందకి ఒక ½ ఇంచ్ అనేది వదిలేసుకోవాలి. కింద హోల్ ఇచ్చాను కదా, కిందకి లాగా దానికి ఇక్కడ నుంచి కింద నడుము సైజ్ అడుగుతున్నారు కొంతమంది. మనకి నడుము సైజ్ అనేది పర్సన్ బట్టి తీసుకోవాలండి. నేనైతే 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనం మిగిలిన షేప్లో ఉన్న పార్ట్ మొత్తాన్ని కూడా ఒక బాక్స్ షేప్ డ్రా చేసేసుకోవాలి. మనం డ్రాప్ షేప్ ఉన్నది కదా, దాన్ని ఇక్కడైతే డ్రా చేసేసుకున్నాను చూడండి. ఇలా ముందు క్రాస్గా వచ్చి ఇక్కడ నుంచి రౌండ్ తిరగాలి. డ్రాప్ అంటే నీటి బిందు ఆకారం ఉంటుంది కదా, ఆ ఆకారంలాగా మన డ్రాప్ షేప్ని ఇలా ముందైతే పైన రౌండ్ నెక్ని కట్ చేస్తున్నాను. తర్వాత ఈ డ్రాప్ షేప్ని అయితే కట్ చేసుకుందాం. ఈ డ్రాప్ షేప్ని కట్ చేసుకునేటప్పుడే మనం పోట్లీ బటన్స్ అనేవి రెడీ చేసుకోవాలి. మధ్యలో ½ ఇంచ్ అనేది వదిలేసుకొని 2 ఇంచెస్కి గ్యాప్లో ఈ పోట్లీ బటన్స్ని అటాచ్ చేసుకొని రివర్స్ తిప్పుకుంటే రెడీ అయిపోతుందండి. ఈ మధ్యలోనేమో మనం థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే హుక్స్ కాజాన పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.